అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ నింగి నెల యూట్యూబ్ ఛానల్. తొందరగా అయిపోవాలి, కమ్మగా ఉండాలి అంటే టమాటాల కర్రీ చేసేయాల్సిందే. దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. మరి టమాటాలు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు. మసాలాలు వచ్చేసి ఉప్పు, కారం, ధనియాల పౌడరు, ఎల్లిపాయలు, కొబ్బరి. ఇక్కడ కావాలంటే మీరు పచ్చి కొబ్బరి కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టమాటాలని వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కుని కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ కొత్తిమీరను కూడా అలాగే కడుక్కొని కట్ చేసుకోవాలి. అన్నిటినీ కూడా మనము చిన్నగా కట్ చేసుకోవాలండి. టమాటాలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఎల్లిపాయలు పొట్టు తీసి ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పప్పు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసి మనము కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డలు, టమాటాలను వేయాలండి. వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. 10 నిమిషాల్లో చాలా మెత్తగా ఉడికిపోతాయండి. ఇవి చాలా తొందరగా ఉడికిపోతాయి కదండి. టమాటాలు వాటర్ ఏమీ అవసరం లేకుండానే ఉడికిపోయాయి. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడే కొద్దిగా పసుపు కూడా వేయాలండి. అది స్కిప్ అయిపోయింది వీడియో. మనము చూపించినట్లు మసాలాను వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టి వేసి ఫైనల్గా కొత్తిమీరని వేసేసి 2 మినిట్స్ ఉడికించుకుంటే గుమ్మగుమ్మలాడే టమాటాల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి, పూరి, చపాతీ, రోటీలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను అన్నంలోకి కలుపుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.